దేవుడు చేసిన దానిని బట్టి, హల్లెలూయా, దేవుడు ఇచ్చిన దానిని బట్టి, ఈ దేవుడు మనుషులకు ఏమి ఇచ్చాడు, దేవుడు మనుషుల్లో దేనిలో ఉంచాడు, దాని ప్రకారమే జీవించాలనే దేవుని ఆశ. హల్లెలూయా. మనుషుడు పౌలు అంటున్నాడు, ప్రయాసపడినది నేను కాదు, దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృప. ప్రయాసం అంటే ఆయన ఇచ్చిన స్థితిని ఎప్పుడైతే మనం చూసుకుంటామో, ఆ స్థితి, ఆ పరిస్థితులు దేవుడు తన పరిస్థితులుగా మార్చుకోవడం. హల్లెలూయా. ఇక్కడ ఏది ఇచ్చాడు దేవుడు, దాని ప్రకారమే తన పిల్లలు జీవించాలి. హల్లెలూయా. చూసుకోవాలి అనేది దేవుని ఆశ. హల్లెలూయా. మనం చూస్తే గలతీయులు 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు, హల్లెలూయా, ఆత్మను బట్టి విత్తువాడు. నేను ఆత్మయున్నాను, నా దేవుడు ఆత్మయున్నాడు. ఆత్మను నుండి నిత్య జీవమును పంట కోస్తాడంట. హల్లెలూయా. ఏం పంట కోస్తాడంట? జీవమనే పంట. జీవమనే పంటను ఒక విత్తనం వేస్తే, ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు ఫలిస్తుంది. హల్లెలూయా. అదే చెట్టు వస్తుంది. ఆ చెట్టు వేసిన విత్తనము, దాన్ని బట్టి ఆ ఫలములు వస్తాయి. హల్లెలూయా. నేను విత్తనము ఒకటి వేసి, విత్తనం వేసిన విత్తనమే చెట్టు వస్తుంది, కానీ విత్తనం వేసేది ఒకటి, వేరే చెట్టు రావాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇది జరగదు. హల్లెలూయా. ఆత్మను బట్టి విత్తడము నేర్చుకుంటే, హల్లెలూయా, ఆత్మను బట్టి విత్తడం అనేది నేర్చుకుంటే, విత్తడం ఆత్మను బట్టి విత్తే వ్యక్తులుగా ఉండాలని దేవుని సంకల్పం. హల్లెలూయా. ఆత్మను బట్టి విత్తితే జీవం అనే పంట అనేది వచ్చడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ఆత్మను బట్టి విత్తితే జీవం అనే పంట విత్తుకుంటూ పోతే, ఏది విత్తాలా? ఆత్మ సంబంధమైన వ్యక్తి జీవమును విత్తుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ జీవమును విత్తుతున్నాడు. జీవము గల దేవుని పెట్టుకొని జీవము అనే మాటలు విత్తుతూ, జీవమనే సంబంధమైన వ్యక్తులకు జీవమును బోధిస్తూ, హల్లెలూయా, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమును. దేని బట్టి? ఆత్మను బట్టి నిత్య జీవమును పంట కోసము. అంటే జీవమును విత్తడము, జీవమనే పంటను కోసం. హల్లెలూయా. ఆత్మను బట్టి విత్తువాడు అంటే, నేను కలిగినది, నేనేం కలిగాను? జీవమును కలిగి ఉన్నాను. హల్లెలూయా. నేను జీవమును కలిగి ఉన్నప్పుడు నేను జీవమునే ఇవ్వడం మొదలు పెడతాను ఎదుటి వారికి. హల్లెలూయా. నేను జీవమును ఇవ్వడం మొదలు పెడతాను. హల్లెలూయా. అందుకని చీకటిలో నుండి వారికి, ఎవరికంట? చీకటిలో ఉండు వారికి వెలుగు ఉదయించింది. హల్లెలూయా. వెలుగు అనేది నీవై ఉన్నావు. దేవుడు సెలవిస్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. వెలుగును కలిగిన వ్యక్తివి నువ్వు, వెలుగును ఇచ్చేవాడు. హల్లెలూయా. చీకటికి నీలో తావు లేదు. మరణమునకు తావు లేని వ్యక్తిగా జీవము గలవాడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆత్మను కలిగిన వ్యక్తివి నువ్వు. ఎవరు? ఆత్మను కలిగిన వ్యక్తులము. హల్లెలూయా. ఆత్మను కలిగిన వ్యక్తులము. ఆత్మను కలిగిన వ్యక్తులంట జీవం అనే మాటలు ఇవ్వడం అనేది జరుగుతుంది. హల్లెలూయా. శరీరమును బట్టి
విత్తే వ్యక్తులుగా మనం లేము. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను ఆరాధించడం. హల్లెలూయా. ఆత్మతోను ఆరాధించడము, ఆత్మ సంబంధమైన మాటలు విత్తడము, ఆత్మ సంబంధమైన జీవితం జీవించడము, ఆత్మ సంబంధమైన కట్టడం అనేది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికని కట్టబడుచున్నాం. హల్లెలూయా. ప్రభువు ఆత్మ, ఆ ఆత్మ తానే స్వతంత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా. బలహీనులను ఎవరు చేయాలి? బలవంతుడు వచ్చి బలహీనులను బలవంతులుగా మారుతుంది. అంటే ఇక్కడ నేను వారికి బలమైన ఆహారము ఇవ్వగలను. హల్లెలూయా. బలమైన వ్యక్తులుగా నువ్వు బలమైన వాడు నీలో ఉన్నప్పుడు, ఎదుటివారు బలహీనులుగా ఉన్నప్పుడు వారికి బలమైన ఆహారమే వారికి తగును. హల్లెలూయా. శరీరేచ్ఛలను బట్టి విత్తడం నేర్చుకుంటే క్షయమైన పంటకు వస్తావు. శరీరేచ్ఛలను విత్తవడానికి నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివి కాదు. శరీర సంబంధమైన జీవితాన్ని నువ్వు చూడడానికి నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివి కాదు. శరీర సంబంధం గురించి మాట్లాడడం నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివి కాదు. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి, ఆత్మ సంబంధమైన నివాసము గల వ్యక్తివి. నీలో నుండి ఆత్మ సంబంధమైన మాటలు అనేది అక్కడికి ఇవ్వడం అనేది. హల్లెలూయా. మంచి విత్తనము, మంచి పొలము. హల్లెలూయా. క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోస్తే తిత్తులు పాడగవు, ద్రాక్షరసము. ఇక్కడ పాత తిత్తులుగా వారిని కొత్త ద్రాక్షరసం పోస్తే తిత్తులు పాడైపోతున్నాయి. హల్లెలూయా. ఇక్కడ కొత్త వ్యక్తులకు పాత జీవితమైన సంబంధము, పాత మాటలు రుచి చూడలేరు. హల్లెలూయా. ఇక్కడ పాతవి గతించి ఉన్నాయి. పాత స్థితిని నాకు సంబంధం లేదు, కానీ కొత్త స్థితి నీకు సంబంధం కలిగి ఉన్నావు. హల్లెలూయా. నేను క్రొత్త వ్యక్తిని అయి ఉన్నాను. నేను చెప్పే మాటలు క్రొత్తవే, నేను చూపే ప్రతిదీ క్రొత్తదనముగా ఉన్నది. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, పాతవి గతించి ఉన్నాయి. ఏమైపోయాయి? పాతవి గతించిపోయాయి. ఇప్పుడు ఇప్పుడు నేను కొత్త వ్యక్తిగా ఉన్నాను. ఆ కొత్త వ్యక్తి ఎదుటి వారికి నేను కొత్తదనమే ఇవ్వడం అనేది. అంటే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, శరీరమును బట్టి విత్తడానికి నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివి కాదు. పాపమును విత్తడానికి నువ్వు పాపమునకు దాసుడవు కాదు. నీవు ఈ లోక మాటలు విత్తడానికి కాదు, కానీ పరలోకపు మాటలను విత్తడం అనేది, వారికి ఇవ్వడం అనేది అవసరమైనది. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఆత్మను బట్టి విత్తువాడు, పౌలు మాట్లాడుతున్నాడు, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమైన పంట కోస్తాడు. హల్లెలూయా. అందుకే కోత విస్తారమైనది. కోత పంటకు వచ్చింది. హల్లెలూయా. ఆ పంటకు వచ్చింది. కోత విస్తారం. ఇక్కడ నేను శరీరం బట్టి విత్తుతున్నానా? కలిగిన దాన్ని నేను చూపించడం మొదలు పెడితే నేను ఏమి కలిగి ఉన్నాను? నువ్వు ఆత్మై ఉన్నావు. నువ్వు ఆత్మను బట్టి జీవమును పంట కోయడం అనేది. హల్లెలూయా. ఇప్పుడు మనము చూస్తే పౌలు అంటున్నాడు, ఆ పౌలు తనకు కలిగినది ఏమి కలిగి ఉన్నది? నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాని కలిగి ఉన్నాము. హల్లెలూయా. వెలుగైన వ్యక్తిని కలిగి ఉన్నాము, జీవము గల వ్యక్తిని కలిగి ఉన్నాము. అటువంటి వ్యక్తిని కలిగి ఉండి నేను మరణానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నానా, విత్తుతున్నానా? ఏం విత్తుతున్నాను? నేను ఆ పంటలో, ఆ పొలంలో నేను ఏం విత్తుతున్నాను? నేను విత్తనము ఒకటి, వచ్చే చెట్టుగా వేరు చెట్టు వస్తుంది రాదు. హల్లెలూయా. విత్తనము ఆత్మ సంబంధమైన విత్తనం విత్తితే నిత్య జీవమైన పంట కోయడం అనేది రావడం అనేది జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. హల్లెలూయా. ఏమి విత్తడం? ఆత్మ. దేవుడు సమరయ స్త్రీతో అంటున్నాడు, నా తండ్రిని ఆరాధించువారు ఎట్టివారు?
నా తండ్రి ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ ఆరాధించాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు మనిషిని జీవములోకి తీసుకొని వస్తున్నాయి. హల్లెలూయా. ఎలా ఉన్నాయి ఈ ఆత్మ అంటే, చెడును నేను చూడను. హల్లెలూయా. పాపమును నాకు సంబంధం లేదు. హల్లెలూయా. జీవమును మాత్రం నేను చూస్తాను, ప్రేమను మాత్రం నేను వెతుకుతాను, సంతోషమును నేను వెతుకుతున్నాను, దీర్ఘశాంతమును నేను వెతుకుతున్నాను. ఈ క్రీస్తు ప్రేమ ఎలా ఉందంటే, లోక సంబంధమైన శరీరానికి సంబంధము లేనిది క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. అందుకే మీరు ఆత్మయున్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగ. హల్లెలూయా. ఎరుగరా? దేవుని కలిగిన వ్యక్తులుగా ఉన్నాం, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులము, దేవుని ధరించుకునే వ్యక్తులము, క్రీస్తుని ధరించుకున్న వారము. అందుకంటున్నాడు, మీరు క్రీస్తుని కలిగి ఉన్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మనం మార్చబడుచున్నాం. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు ఆత్మ, పరిశుద్ధాత్ముడు తను కట్టడం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. ఎలా కడుతున్నాడు? ప్రేమతో కట్టడం. ద్వేషం, పగలు కాదు, పాపానికి సంబంధించినది కాదు, శరీరానికి సంబంధించినది కాదు, కానీ ఆత్మకు సంబంధమైన కట్టడం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, మీరు 2 కొరింథీయులు 3వ అధ్యాయము మనం చూస్తే 18వ వచనం, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఎవరి చేత? ఆత్మ చేత. ఆత్మ చేత. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీవు పరిశుద్ధ సంబంధమైన మాటలు విత్తడం అనేది. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన స్థితిని, పరిశుద్ధతతో నువ్వు వారిని చూడడం. హల్లెలూయా. ఇది దేవునికి సంబంధమైన, ఆత్మ సంబంధమైన, ఆత్మతో కలిగిన వ్యక్తులు ఆత్మ సంబంధమైన స్థితిని చూపించేవారుగా ఉన్నారు. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, ఇది మరణకు సంబంధమైన పరిచర్య కాదు, కానీ నీతికి సంబంధమైన, నీతికి, ప్రేమకు సంబంధమైనది. హల్లెలూయా. దీనిలో నిషేధించడం కానీ, దీంట్లో ఎన్నిక చేయబడడం కానీ, పాపానికి తావులేని పరిశుద్ధత గల జీవితం ఇది. హల్లెలూయా. పరిశుద్ధత మాటలు నేను వెతుకుతున్నాను, పరిశుద్ధమైన చెట్టును మొలిపిస్తున్నాను, పరిశుద్ధమైన ఫలాలను తీసుకుంటున్నాను. హల్లెలూయా. పరిశుద్ధత, ఎందుకంటే మనలో పరిశుద్ధులు ఉన్నాడు కాబట్టి. పరిశుద్ధత నేను విత్తడం నేను నేర్చుకుంటే పరిశుద్ధమైన వ్యక్తులుగా తయారవుతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధతను విత్తుతున్నాను వారిలోకి, పరిశుద్ధమైన మాటలు విత్తుతున్నాను వారిలో. పరిశుద్ధమైన వ్యక్తులుగానే వారు వ్యక్తులుగా మారిపోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం రోమా 6వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఏ ఫలం అంట? పాపము నుండి విమోచింపబడినందున దేవునికి దాసులై ఉన్నందున. హల్లెలూయా. వారు దేవునికి దాసులై ఉన్నారు, మనం దేవునికి దాసులమైనందున మనము పరిశుద్ధత కలుగుటయే ఫలము. హల్లెలూయా. పరిశుద్ధత ఏ ఫలం అంటే? పరిశుద్ధత ఫలము. పరిశుద్ధత ఫలము కలుగుటయే మనకు. పరిశుద్ధ కలుగుటయే మీకు ఫలము. మీకు ఏ ఫలము? పరిశుద్ధత ఫలం కలగాల. హల్లెలూయా. పరిశుద్ధతను మీరు పరిశుద్ధతను నీకు విత్తడం అనేది, నువ్వు వినడం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా. నేను పరిశుద్ధతను విత్తుతున్నాను. హల్లెలూయా. ఆ పరిశుద్ధత అనే ఫలము అనేది కోసేవారు. మనం ఈ పరిశుద్ధత కలుగుటయే మనం ఫలము కలిగిన వారముగా మనం ఉండాలని దేవుని ఆశయం. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఎలా అనగా పాపం వలన వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. హల్లెలూయా.
క్రీస్తు యేసునందు నిత్య జీవం కలిగిన వ్యక్తులు. మీరు జీవమై ఉన్నారు, హల్లెలూయా. మీరు వెలుగై ఉన్నారు, హల్లెలూయా. మీరు గొప్ప వ్యక్తులై ఉన్నారు, హల్లెలూయా. క్రీస్తు యేసునందు మీరు కడగబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసు జీవము కలిగిన మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు పరలోకపు స్థితిని చూపిస్తాయి, హల్లెలూయా. నిన్ను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, ఆత్మతో నిండి ఉన్న వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే నిండిపోతావో అప్పుడు నీలో నుంచి పరిశుద్ధత ఫలములు అనేది రావడం అనేది జరుగుతుంది, హల్లెలూయా. నువ్వు విత్తడం అనేది ఎప్పుడైతే పరిశుద్ధతను విత్తుతావో అక్కడ నుంచి పరిశుద్ధత పంటను ఫలమును కోయడం మొదలు పెడుతుంటావు, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసునందు నిత్య జీవం ఉన్నది. క్రీస్తు యేసునందు నిత్య జీవము కలవారు, క్రీస్తు యేసునందు పరిశుద్ధత కలవారు, క్రీస్తు వారికి పరిశుద్ధతనిచ్చాడు, క్రీస్తు యేసు నిత్య జీవమునిచ్చాడు. క్రీస్తు యేసు ఫలించే వ్యక్తులుగా వారికి పెట్టి ఉన్నప్పుడు నేను ఫలించే మాటలే మాట్లాడతాను, వారి దగ్గర నిత్య జీవమనే మాటలు మాట్లాడతాను, వారి దగ్గర జీవము గురించి మాట్లాడతాను, కానీ మరణం సంబంధం కానీ పాపానికి సంబంధం. ఎందుకంటే శరీరేచ్ఛలు, ప్రాచీన స్థితి, పాత స్థితి సమస్తము సిలువలో బంధించబడింది, సమాధి చేయబడింది, హల్లెలూయా. అందుకే దేని చేత నిర్బంధింపబడుతుందో దాని విషయం చనిపోయిన వారమై తన ఆత్మ ద్వారా. చనిపోయిన వ్యక్తి గురించి నాకు అవసరం లేదు, శరీరం గురించి నాకు సంబంధం లేదు. శరీరము నుండి విత్తడం అనేది కాదు, కానీ ఆత్మను బట్టి విత్తడము, హల్లెలూయా. ఆత్మను బట్టి ఎప్పుడైతే విత్తడం అనేది, ఎందుకంటే ఎదుటివారు ఆత్మయ్య ఉన్నారు, హల్లెలూయా. ఎదుటి వారిలో దేవుడు నివాసం చేస్తున్నాడు, హల్లెలూయా. దేవుడు వారిలో నివాసం చేస్తున్నాడు, దేవుడు వారితో ఉన్నాడు, వారికి నీవు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ప్రభు మనసు కలిగి బోధింపగలవాడేవాడు, ఆయన మనస్సు కలిగి ఆయనకు బోధింపగలవాడేవాడు, హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, మీరు విమోచింపబడ్డారు, నీతికి మీరు వారసులు, మీరు జీవానికి వారసులు, మీరు పరిశుద్ధతకు వారసులు, మీరు ఆత్మకు సంబంధమైన వ్యక్తులు, హల్లెలూయా. శరీరేచ్ఛలు కాదు, లోక సంబంధమైన వ్యక్తి. మీ దగ్గర నేను వచ్చి శరీర సంబంధమైన లోక సంబంధం మాట్లాడడానికి మీరు లోక సంబంధులు కాదు, ఎందుకంటే పరలోక సంబంధమైన పిలుపులు పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. పరలోకానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర వచ్చి ఈ లోకం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, హల్లెలూయా. పరలోకపు వ్యక్తుల దగ్గర వచ్చి లోకపు దగ్గర మాటలు నాకు సంబంధమైనవి కావు, ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, పరలోకపు సంబంధమైన దేవుడు వారిలో నివాసం చేస్తున్నాడు, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఏ ఫలం కలుగుతుంది మీకు? ఆత్మ నుండి విత్తడం అనేది. నువ్వు ఎప్పుడైతే ఆత్మ నుండి విత్తడం అనేది అంటే పరిశుద్ధతను విత్తుతావో పరిశుద్ధత మన పంట కోయడం అనేది ఆటోమేటిక్ పరిశుద్ధ పంట, హల్లెలూయా. పరిశుద్ధతమైన పంట. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఎలా కోశాడు ఈయన ఆత్మ నుండి? ఆత్మను బట్టి జీవన పంట ఎలా కోస మనం చూస్తే ఇక్కడ రోమ 5వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు, హల్లెలూయా. దేవుడు మన ఎడల తన ప్రేమ, ఎవరి ఎడల? తన పిల్లల ఎదుట, తన బిడ్డల ఎదుట ఎలాంటి ప్రేమను వెల్లడిపరిచాడంటే, ఇక్కడ పరిశుద్ధుల దగ్గర మనము పాపమును బోధిస్తున్నాము, కానీ ఇక్కడ పాపులై ఉండగానే ఎవరు పాపులం? ఇక్కడ ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, హల్లెలూయా. పాపులమై ఉండగానే పరిశుద్ధుడు చనిపోయాడు, హల్లెలూయా. ఇక్కడ పాపులమై ఉండగానే క్రీస్తు చనిపోయినప్పుడు పాపులు ఇంకా పరిశుద్ధులుగా, హల్లెలూయా, పరిశుద్ధతలో, హల్లెలూయా, పరిశుద్ధమైన వ్యక్తులై ఉన్నారు, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాన్ని అపవాది ఏం చేస్తుందంటే శరీరం అనే జీవితంలో వారిని పెట్టి ఆత్మ సంబంధమైన జీవితాన్ని కానరాకుండా చేస్తుంది, హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధివి, నువ్వు పరలోక సంబంధులు. మనము పరలోకపు వ్యక్తులుగా దేవుడు మనల్ని పెట్టాడండి, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన విషయాలు, ఈ శరీర సంబంధమైన విషయాలు మనం సంబంధించిన వారం కాదు, కానీ ఆత్మ సంబంధమైన పిల్లలుగా. ఎందుకంటే తండ్రి ఆత్మయ్య ఉన్నాడు, హల్లెలూయా. కుమారుడు ఆత్మయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అయి ఉన్నాడు, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే ఇక్కడ మనము 6వ అధ్యాయము, రోమ 6వ అధ్యాయము
11వ వచనం మనం చూస్తే, అటువలే మీరును పాప విషయంలో మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ పాపం విషయంలో చచ్చిపోయిన వారుగా ఉన్నారు, పాపం విషయంలో చనిపోయిన వారు ఉన్నారు, పాపం విషయంలో గతించిన వారుగా ఉన్నారు, కానీ పరిశుద్ధత విషయంలో జీవించువారుగా ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీమును మీరే క్రీస్తు యేసునందు సజీవులుగా ఎంచుకో. హల్లెలూయా. ఎంచుకొనుడి. ఆయన ఇచ్చాడు, దాన్ని ఇచ్చాడు. కలిగి ఉన్నాం, మీరు కూడా కలిగి ఉన్నా, మనం కలిగి ఉన్నాం అందులో. హల్లెలూయా. మనం అందులో కలిగి ఉన్నాము, అందులో నిలబడి ఉన్నాము, ఆయనతో మనం జీవిస్తున్నాం. అటువంటి వ్యక్తుల దగ్గరికి పోయి నేను అంటే చనిపోయిన వ్యక్తి గురించి పాప విషయము అని ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ పాప విషయ మృతులుగాను, హల్లెలూయా, పాప విషయ మృతులుగాను, కానీ క్రీస్తు యేసునందు మాత్రం సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా. సజీవులుగా ఉన్నాం. మనము క్రీస్తు యేసునందు గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఈ లోకములో పాపమును, లోక పాపమును మోసుకొని పోయాడండి దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. వెళ్ళిపోయింది, ఇంకా పాపం వెళ్ళిపోయింది, పాప శరీరం వెళ్ళిపోయింది, సమస్త క్రియలు వెళ్ళిపోయాయి. కానీ ఇక్కడ అంటున్నాడు, నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తి కనుక నీ దగ్గర నేను ఆత్మను బట్టి నేను మాట్లాడతాను. ఆత్మని పంటను కోస్తాను, నేను విత్తుతాను. విత్తుతున్నా? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి జీవం అనే నిత్య జీవమైన పంట కోస్తాడంటే నిత్య జీవమైన వారసులుగా మీరున్నారు. హల్లెలూయా. నిత్య జీవమైన పరిశుద్ధులుగా మీరున్నారు, నిత్య జీవమైన సంబంధం వ్యక్తులుగా ఉన్నారు, పరలోకపు తండ్రికి వారసు అంటే కుమారులుగా మనం ఉన్నాం. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం 12వ వచనం చూస్తే కూడా, కాబట్టి శరీర దురాశకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనీయకుడి. హల్లెలూయా. ఏలనీయకుడి. పాపకు సంబంధమైన వ్యక్తులం కాదు, మనము దేవునికి సంబంధమైన పిల్లలం. అందుకే అంటున్నాడు, ఒకప్పుడు 8:33 రోమా 8:33 దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు. హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఎలా ఏర్పరచబడ్డారు? క్రీస్తు యేసు చేత వాళ్ళు విడిపించబడ్డారు. ఎంత గొప్ప వ్యక్తులు, ఎంత ధన్యులు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రులను ఆయన దరిద్రుడై ధనవంతులుగా మార్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు. పరిశుద్ధులుగా మార్చాడు, జీవపు వారసులుగా మార్చాడు. అందుకే దూత చెప్తుంది పేతురుతో, అండి, పేతురు లేచి ఆ చెరసాలలో బయటికి వచ్చి నా వారికి ఏం జీవము గుర్చిన మాటలు చెప్పు. హల్లెలూయా. ఏ మాటలంట? జీవమును గుర్చిన మాటలు. జీవము గుర్చిన మాటలు ఎందుకు చెప్పాలి? వాళ్ళకి జీవానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు. హల్లెలూయా. జీవము కలిగిన వాళ్ళు, జీవాధిపతిని కలిగిన వ్యక్తులు. వారి దగ్గర నేను జీవం అనే మాటలే పలుకుతాను. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, విడిపించబడిన వ్యక్తుల దగ్గర విడిపించబడిన మాటలే మాట్లాడతాను. హల్లెలూయా. మాట్లాడి అందుకే జీవం అనే పంట కోసే వ్యక్తులుగా. హల్లెలూయా. ఎంత గొప్ప స్థితి దేవుడు మన కొరకు ఇచ్చాడు. తన స్థితిని కనుమరుగు చేసుకొని ఆయన స్థితిని మన కొరకు తన స్థితిని మనకి ఇచ్చేశాడు. హల్లెలూయా. దేవుడు సర్వాధిపతి. ఆయన అంటున్నాడు ఇక్కడ మనం రోమా 8వ అధ్యాయంలో చూస్తే, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. హల్లెలూయా. ఎవరంట? దేవుని ఆత్మతో ఉన్న వ్యక్తులంట. ఎవరి స్వభావం అంట? ఆత్మ స్వభావం గలవారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం 8:10 చూస్తే కూడా మనము క్రీస్తు మీలో ఉన్న మీ శరీరం పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగినది. ఇప్పుడు జీవిస్తున్నది ఎవరు? ఆత్మ. మృతులైన ఎవరు? శరీరము. మళ్ళీ శరీరం సంబంధించిన పాపానికి శరీరం పాపము, ఆ పాపం సమాధి చేయబడింది, ఆ శరీరం సమాధి చేయబడింది, ఆ శరీరం సిలువ వేయబడింది. మరి శరీరంతో నాకు సంబంధం ఉంది? మనకు సంబంధం లేదు. మనకు ఎవరితో సంబంధం? జీవిస్తున్న వారు ఎవరు జీవిస్తున్నారు? ఆత్మ నీతి విషయమై జీవము కలిగినది. ఆ జీవం గల వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను పాపం గురించి మాట్లాడను, కానీ జీవం గురించి మాట్లాడతాను. హల్లెలూయా. యు ఆర్ ఏ స్పిరిచువల్ మ్యాన్, యు ఆర్ ఏ హోలీ స్పిరిట్ మ్యాన్, యు ఆర్ ఏ హెవెన్ పర్సన్. హల్లెలూయా. ఎంత గొప్పగా దేవుడు సెలవిస్తున్నాడంటే, మీ నుంచి పరిశుద్ధతను నేను ఎదురు చూస్తున్నానని దేవుడు. పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మీరున్నారు, పరలోక సంబంధులుగా మీరున్నారు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరు కూడా పరిపూర్ణ ఉండాలి.
అలా ఉండేదారు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, మీరు తన స్థితిని కలిగి ఉన్నారు. కలిగి ఉన్నప్పుడు కలిగి ఉన్న వ్యక్తుల దగ్గర కలిగి ఉన్న మాటలే మాట్లాడాలని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు లేడు. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్పు తీర్చువాడే దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప స్థితిని దేవుడు తన పిల్లల కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రము తీసివేశాడు, పాపాన్ని తీసివేశాడు. ధర్మశాస్త్రం లేదు, పాపము లేదు, పాప శరీరం లేదు. ఇక పాపము గురించి నేను ప్రకటించను, కానీ జీవం, పరిశుద్ధత గురించి ప్రకటించను. పరిశుద్ధులై ఉన్నారు, విడిపించబడి ఉన్నారు. విడిపించబడినప్పుడు విడిపించబడిన మాటలు నేను మాట్లాడతాను. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవనం పంటకు వస్తాడు. ఆత్మను బట్టి విత్తడం అనేది ఆత్మ సంబంధమైన జీవితం అనేది అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అంత గొప్పగా దేవుడు తన పిల్లల కొరకు. అందుకే మనం చివరిగా చూస్తే రోమా 8:27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు అంటే పరిశుద్ధుల కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మీరు పరిశుద్ధులై ఉన్నారు. హల్లెలూయా. మీరు దేవుని పిల్లలై ఉన్నారు. హల్లెలూయా. మీరు దేవుని సంబంధమైన, అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు. దేవుని సొత్తుగా ఉన్నప్పుడు దేవుని సొత్తు అని చెప్తుంది. దేవుని సొత్తుగా ఉంటున్నాం. హల్లెలూయా. అందుకే ఈ రక్షణ వాక్యము, ఏ వాక్యం అంటే రక్షింపబడి ఉన్నందుకు రక్షణ వాక్యమై ఉన్నది. హల్లెలూయా. విడిపించబడి ఉన్న వాక్యము, వాక్యము విడిపించబడి ఉన్నది. వాక్యము ద్వారా, వాక్యము ఇక్కడ నిన్ను విడిపించబడి ఉన్నది. రక్షణ వాక్యమైనది. రక్షించబడ్డారు కాబట్టి రక్షణ వాక్యమైనది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు క్షయమైన పంటకు వస్తాడు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, గలతీయులు అంటాడు, 2వ అధ్యాయంలో అంటాడు, 17వ వచనంలో అంటాడు, నేను పడగొట్టిన వాటిని తిరిగి కట్టుకొనను. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమన్నా పాపమునకు పరిచారకుడా కాదు, పాపమును తీసివేశాడు. ఇప్పుడు పరిశుద్ధతను వెతకడం అనేది. హల్లెలూయా. అందుకే పాపం లేని వ్యక్తులుగా సమస్త జనులు ఉన్నారు.